ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలోని 3వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. రామవశిష్ఠ సంవాదంలో భాగంగా మనం ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం అందులో 8 చిత్తము, జగత్తులు మరియు మొదలగు విషయాల గురించి తెలుసుకుందాము. శ్రీరాముడు: అయితే మునీంద్ర, సర్వశక్తిమంతుడగు రాజులాగా ఈ ఆత్మయే దృశ్యమును సంపాదించి అట్టి దృశ్యమునకు తనకు తానే ద్రష్టత్వం వహించుచున్నదని అనవచ్చునా? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అంతా కూడా ఆత్మచే తన కొరకు తానే నిర్మించుకొనుచున్నదే అని అనక తప్పదు. ఆత్మ తన యొక్క ఇతరములైన అపేక్షలన్నీ లేకుండా కేవలం ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఆ పదార్థముని అనుభవించుచు అట్టి రూపంగానే ఉదయించుచున్నది. ప్రకృతిలోని మాధుర్యం అను రసం యొక్క ఉల్లాసమే పటిక బెల్లం రూపమును పొందుతోంది. అదే మాధుర్యం తన యొక్క రసరూపత్వమును త్యజించకుండానే ఫలములు, పుష్పములు, లతలు మొదలైన వాటి యందు అంతర్లీనమై ఉంటోంది. అదేవిధంగా చిత్ అను ఉల్లాసము రూపము గల ఈ జీవుడు ఈ దేహములు మొదలైన రూపమును పొందుచున్నాడు. ఈ ద్రష్ట తన యొక్క చిత్స్వరూపమును త్యజించకుండానే ద్రష్ట దర్శనములుగా అగుచున్నాడు. తన యందు జాగ్రత్త అను స్వప్నమును గాంచుచున్నాడు. ఈ ఉప్పు ఖండములు ఇతఃపూర్వం ఎక్కడ ఉండి ఉన్నాయి అను ప్రశ్నకు సమాధానం: ఇవి లవణము అను రసము రూపమున జలమునందే ఉండి ఉండేవి అని చెప్పాలి కదా. అదేవిధంగా ఆత్మయందే అహంకారము మొదలైనవి ఉండి ఉన్నాయి. అనేక మట్టి గడ్డలు ఒకచోట ఉన్నాయనుకో, ఆ మట్టి గోడలన్నింటిలో ఉన్నది ఒక మట్టియే కదా. ఒకే చిద్వస్తువు అనేక ఆకారములుగాను రూపములుగాను ఉదయిస్తోంది. చిత్ రస ఉల్లాసముచే అనేక దృశ్యములుగా దృశ్యమానమగుచున్నదంతా పూర్ణప్రదమగు స్వస్వరూపమే. అటువంటివే ఈ జగత్ ఖండములు కూడా. చైతన్యము తన యొక్క సంకల్పముల ప్రభావం చేత నిర్మించబడుచున్న దృశ్యములను తానే స్వయంగా గాంచుచూ అనుభవించుచున్నది. జీవశక్తి ఈ దృశ్య ప్రపంచమును ఈ విధంగా పొందుతోంది. అనగా ఆత్మ తన యొక్క విస్తృత స్వరూపమును ఈ రూపముగా భావన చేయుచున్నది అని విజ్ఞులు అవగాహన చేసుకుంటున్నారు. ఇక సమానమైన ఆకారములు కలిగినట్టి వాసనలు ఉదయించటం చేత కొన్ని జగత్ఖండములు పరస్పరం కలియటం జరుగుతోంది. అట్లు వివిధ జగత్తులు ఒకదానితో ఒకటి ప్రవర్తిస్తూ మరల ఎప్పుడూ నశించుచున్నాయి. మరికొన్ని జగత్ఖండములు ఒకదానితో మరొకటి కలియటమే లేదు. ఓ రామచంద్ర, నీవు పరమ సూక్ష్మ దృష్టితో, జ్ఞానముతో కూడిన చిత్తముతో ఇదంతా గమనించాలి. ఈ వేలాది ప్రపంచములను చూస్తున్నావా? చిత్తమునందు, ఆకాశమునందు, శిలలయందు, అగ్నిజ్వాలలయందు, వాయువునందు, అరణ్యములందు, సముద్ర గర్భములందు, ప్రతి పరమాణువునందు వేల కొలది జగత్ సమూహములు పొందబడుచున్నాయి. ప్రతి నువ్వు గింజలోనూ నూనె ఉండి ఉన్నది కదా. ఆ రీతిగా ప్రతి చిత్తమునందు లక్షల కొలది జగత్తులు ఉన్నాయి. ఈ చిత్తమునకు సిద్ధి కలిగినప్పుడు ఈ చిత్తమే చైతన్యముగా అగుచున్నది. అనుబంధములు, భేదభావనలు శుద్ధము, సర్వవ్యాపకము అయిన చైతన్యం యొక్క అంతరమునందు పరస్పర సమ్మేళనం సిద్ధిస్తోంది. అట్టి సమ్మేళనమే ఈ జీవుల యొక్క అనుబంధములు, భేదభావములు కూడా. అట్టి అనుబంధత్వం కారణం చేత ఒక భ్రమలాగా బ్రహ్మ మొదలగు సృష్టి దేవతలచే కల్పించబడిన ఈ భౌతిక జగత్తు జీవులందు ప్రతిబింబిస్తోంది. ఈ ప్రపంచము ఒక దీర్ఘ స్వప్నం వంటిది. కొందరు జీవులు ఒక స్వప్నం నుండి మరొక స్వప్నము పొందుచున్నారు. అట్టి స్వప్న పరంపరల యొక్క పరిభ్రమణమే
దృశ్యముగా అనుభవం అవుతుంది. వాసనల దార్ఢ్యము చే అది దృఢ రూపమును పొందుతుంది. చైతన్యము తన యొక్క వాసనలని అనుసరించి దేనిని ఎట్లు భావిస్తే అది అట్లే అనుభవ రూపం పొందుతోంది. ఆ విధంగా చైతన్యము స్వప్న సదృశ్యంగా అనుభవిస్తున్నదంతా అనుభవ సమయంలో సత్యముగానే ఉంటుంది. ఒక బీజమునందు వృక్షతత్వమంతా దాగి ఉంటున్నట్లు వాసనతో నిండి ఉన్న చిదనువునందు సూక్ష్మ రూపమున ఈ జగత్తులన్నీ ఉంటున్నాయి. చిత్ పరమాణులు, జగత్ పరమాణులు. చిత్ అంటే ఎరుక కదా. ఈ అనేక మంది జీవులు అనేక చిత్ పరమాణువులు. అట్టి ఈ చిత్ పరమాణువుల భావన వైచిత్రమే జగత్ పరమాణువులందు ప్రవేశిస్తున్నాయి. ఈ జగత్తు చిద్వస్తువుల పరస్పర ప్రవేశము, పరస్పర సమావేశము ఎంతటి ఆశ్చర్యకరమైనది. ఒక విధంగా ఇక్కడ చిదాకాశమునందు జగత్తుగా ప్రదర్శనమవటం అనగా వాస్తవానికి లీనమవటం జరుగుతోంది. ఈ చిదాకాశముని భ్రమరూపంగా జగత్తుగా అందరూ చూడటం జరుగుతోంది. కాబట్టి రామ, నీవు ద్వైతము, ఏకత్వము అను రెండు భ్రమలు త్యజించివి. ఈ జీవులు చిత్ అను అంశమును స్వభావంగా కలిగి ఉన్నారు. అట్టి వీరు చిదంశములే అయినట్టి దేశ కాల క్రియ రూపములైన అణువులను ఏదో అన్యమైన బాహ్య వ్యవహారము వలె గాంచుచున్నారు. వాస్తవానికి ద్రష్టకు అన్యమైనదంటూ ఎక్కడ ఏది సంభవించదు. ద్రష్టయే దృశ్యమాన రూపమున విస్తరిల్లుచు ఆస్వాదిస్తున్నాడు. బ్రహ్మదేవుని నుండి ఒక కీటకం వరకు ఈ సర్వ ప్రాణుల జీవన విధానము, భావన చేయు రీతి అంతా కూడా వారి వారి అంతఃకరణోపాధి అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం చేతనే ప్రాప్తిస్తోంది. అయితే జాగృతిలోని సర్వ వ్యవహారములు గాఢ నిద్రా సమయంలో మరుగున పడి ఉంటున్నట్లు సంసార వ్యాపకము ఆశ్రయించు సమయంలో ఆత్మదృష్టి మరుగున పడుతోంది. ప్రళయకాలంలో జీవునిలో ఇదంతా అప్రకటితంగా, సృష్టికాలంలో స్వప్నానుభవంలాగా ప్రకటితంగాను అగుచున్నది. అనగా ఈ జగద్వ్యవహార దృష్టి అంతఃకరణంలో ఉండి ఉంటుంది. భావించబడున్నదంతా అధిగమించి భావించు వాని తత్వమేమిటో పరిశీలించామా? బ్రహ్మ మొదలుకొని పురుగు వరకు ఇక్కడ గల ప్రతి జీవుని స్వరూపము నిత్యము, అఖండము, అప్రమేయము అయి ఉన్నాయి. ద్వైత భ్రాంతి వ్యష్టి. ఓ రాఘవ, ఈ జగత్తు ఒక అనిర్వచనీయమైన స్ఫురణగా ప్రాప్తిస్తోంది. యథార్థమైన దృష్టిని పెంపొందించుకున్న మహనీయులకు ఇక్కడ అర్థవంతమైనది, సారవంతమైనది అన్నది ఏదీ లభించకున్నది. తీవ్రమైన జ్వరంలో బాధింపబడు మానవుడు పరిసరములన్నీ తిరిగిపోతున్నట్లు భావిస్తూ ఉంటాడు. అట్లాగే ఈ జీవుడు అని చెప్పబడుచున్న చిత్ స్వరూపుడు తనకు తానే ద్వైతమైన రూపాదులను అనుభవిస్తున్నాడు. స్వస్వరూపమగు ఆత్మని అతడు అట్లా వివిధ రీతులుగా పొందుచున్నాడు. అనగా అనేక జగద్దృశ్య పరంపరల రూపంగా పొందుచున్నాడు. చైతన్యమే స్వరూపంగా గల ఈ చిత్ అణువు అనగా జీవుడు తన యొక్క అంతఃకరణము చే ఈ ఉపాధులలో, ఈ ఇంద్రియములలో ప్రవేశిస్తోంది. వీటి ద్వారా ఇంద్రియ జ్ఞానం విడలగ్రక్కుతుంది. స్వయముగా విశాలమగు దృశ్య దేహ రూపమును స్ఫురించుచున్నది. ఈ దృశ్యమునకు బీజభూతము అని చెప్పదగ్గ చైతన్యము సర్వవ్యాపకము, నాశరహితము సుమ. ఒకచోట అనేక కుండలున్నాయి. అవి ఆయా సమయాలలో కుమ్మరి చేత నిర్మించబడుతున్నాయి. కుండలన్నింటిలో ఉన్నది మట్టే కదా. వేరువేరు సమయాలలో తయారు చేయబడిన వేరువేరు కుండలు వేరువేరైన మట్టి వలె కనిపిస్తాయి. వేరువేరు కుండలలో ఒక కుండ వంటి ఈ వ్యష్టి జీవుడు స్థూల దేహంలో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా తదితర స్థూల దేహములను గాంచుచున్నాడు. అతడు నేను దేహమును అని దృష్టి త్యజించినప్పుడు తన యందు మరియు ఇతర కుండలలో కూడా అనగా ఇతర దేహములలో కూడా ఘటాకాశం వలె అతి సూక్ష్మమైనట్టి ఆత్మాకాశమును గాంచగలడు. నేను నాశరహితమగు ఆత్మను అని గ్రహించినప్పుడు అట్టి మహాత్ముడు సర్వుల యందలి నాశరహితత్వమును, అభేదత్వమును గాంచగలుగుచున్నాడు. తన యందు సర్వమునందు తనను సర్వదా సందర్శించగలడు. సమిష్టి బ్రహ్మాండాత్మకుడు.
నేను ఈ సమిష్టి తత్వమును అను సమిష్టి అహంకారంను ఆశ్రయించి ఉన్న మరొక జీవుడు తనయందే అనేక దోషములతో కూడిన ఈ జగత్తును గాంచుచున్నాడు. తాను చూస్తున్న సమిష్టి వ్యవహారంలో దీర్ఘకాలంగా అభేదం పొంది మునిగి తేలుతున్నాడు. అందులోనే ఉత్పన్న వినాశములు అను స్వప్నం పొందుచున్నాడు. అట్టి స్వప్న రూపము జగత్తునందు అనేక రూపములైన స్వప్నములలో స్వప్నములు వంటివి ఒక పరంపరగా పొందుచున్నాడు. ఊహానిర్మితమైన పర్వత శిఖరం నుండి, ఊహానిర్మితమైన జలపాతం వెంట, ఊహానిర్మితమైన శరీరములను దొర్లించుచు బిభత్సమంతా అనుభవిస్తున్నాడు. సమిష్టి సృష్టాహంకారి అంటే బ్రహ్మదేవుడు. విద్య అవిద్య. ఓ రామచంద్ర, అసంఖ్యాకములైన ఉపాధులతో కూడిన ఈ విస్తారమైన ప్రపంచమును గమనిస్తున్నావా? ఇవన్నీ స్వకీయమైన కల్పనా చమత్కారం చేతనే స్ఫురిస్తున్నాయి. ఈ దేహాలు చూడు. వీటిలో కొన్ని దేహములు పరస్పరముగా అనేక భ్రమ విభ్రమలు కలిగి ఉంటున్నాయి. మరికొన్ని దేహములు సర్వభ్రమలు త్యజించి వేసి ఆత్మయందు స్థితి కలిగి ఉంటున్నాయి. కొన్ని వ్యాపకమై దృశ్యమానమగుచున్న ఈ ప్రపంచం అసత్తు స్వప్నతుల్యమై ఉన్నది కదా అను ఎరుక కలిగి ఉండి, ఇక ఆపై తదితర జీవుల వలెనే ఆయా దృశ్య వ్యవహారాలలో క్రీడామాత్రంగా పాల్గొనుచున్నాయి. అట్టి జీవులను సుజ్ఞానులు అని అంటున్నాం. శ్రీరాముడు: తండ్రి, ఈ దృశ్యములలో విడివిడిగా వేరువేరు సంస్కారములతో కూడి కనిపిస్తున్న ఈ జీవులంతా సత్యముగా ఉన్నారా లేరా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ దృశ్యమంతటా ప్రసరించి ఉన్నది ఆత్మయే. ఆత్మయే సర్వం యొక్క అధిష్టానం అయి ఉండుట చేత ఇందులో ప్రతి జీవుడు సత్యమే అయి ఉన్నాడు. అంతేకాదు, ఏచట సర్వవ్యాపియగు ఆత్మ కలదో అచట సమస్తం వివర్త రూపమున ఉదయిస్తూనే ఉన్నది. జీవము, ఆ జీవము యొక్క ప్రతిభాస, ఆ ప్రతిభాసలో మరల జీవము, ఇట్లు ఆత్మయే స్వస్వరూపంగా గల ప్రతి జీవియందు ఏర్పడి ఉంటుంది. జీవుడు ఆ జీవునిలోని మరొక జీవుడు, అందలి ప్రతి జీవిలోని మరికొంతమంది జీవులు. ఈ విధంగా అరటి మట్టల వలె ఒక జీవునిలో అసంఖ్యాకములగు జీవరూపములు ఉంటూనే ఉంటున్నాయి. ప్రపంచం అను దానితో కూడిన వాడైనట్టి ఈ జీవుని అందలి జీవసత్తకు కారణం ఏమిటి? అవిద్యతో కూడుకున్నట్టి చైతన్యమే సుమ. శ్రీరాముడు: అయితే మహర్షి, అతి దీర్ఘకాలంగా జన్మకర్మల మధ్య చిక్కిన ఈ జీవుని యందు పొరలు పొరలుగా ఏర్పడి ఉన్న అల్పత్వం తొలగేది ఎట్లా? ఎన్నటికీ? ఇతనిలో ఆత్మకు సంబంధించిన అనుభవం ఏర్పడేది ఏ విధంగా? శ్రీ వశిష్ఠ మహర్షి: జీవుని యొక్క ఈ బుద్ధి దృశ్య పదార్థముల వైపు అభిముఖమై ఉండి ఉంటోంది. ఇప్పుడు ఈ బుద్ధి దృశ్య పదార్థముల నుండి వెనుకకు మరల్చబడి ప్రత్యేగాత్మ వైపు అభిముఖం అయితే చాలు. ఆభరణత్వమునకు అతీతమైన దృష్టితో చూచువారికి దాని యందు బంగారమే ప్రత్యక్షమై తీరుతుంది కదా. ఈ జీవుడు తన యందలి పదార్థత్వమును అధిగమించి వేస్తే అప్పుడు ప్రత్యేగాత్మతత్వముతో ప్రకాశించగలడు. అనగా తన యందలి ఆత్మలక్షణములు అయి ఉన్నట్టి అఖండత్వము, అప్రమేయత్వము, అశరీరత్వము, అద్వితీయత్వము, అకాలత్వములను అతడు గ్రహించటం జరుగుతుంది. అయితే ఆభరణములకు కొత్తగా ఏమైనా ప్రయత్నములచే సువర్ణత్వం వచ్చిపడుతుందా? శ్రీరాముడు: లేదు. ఆభరణములు అంటే మొదలగు వివిధ ఆభరణాలు, గాజులు, గొలుసు మొదలైనవి. ఆ ఆభరణాలు మొదటే సువర్ణం. క్రొత్తగా సువర్ణత్వం రావాల్సిన పని లేదు. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అదేవిధంగా నేను స్వయముగా ప్రత్యేగాత్మ స్వరూపమునే అను భావన సుస్థిరమగుచుండగా ఈ బాహ్యాభ్యంతర ప్రపంచమంతా అట్టి జీవుని దృష్టిలో స్వయముగా రహితమైపోతుంది. నేను స్వతహాగా సదా ప్రత్యేగాత్మ స్వరూపుడని అని నిర్మల హృదయుడు గమనించుచూనే ఉన్నాడు. ఎవని యందైతే నేనెవరిని, ఈ ప్రపంచమేమిటి అను విచారణ కలుగుతుందో అట్టి వానికి మాత్రమే ప్రత్యేగాత్మ అనేది నా యందలి నిత్య సత్యమే అని తెలియవస్తోంది. అట్టి దర్శనం పొందినందుకు ప్రయోజనంగా గొప్ప రోగరూపంగా ప్రాప్తిస్తున్న సంసారం అనబడి ఈ దీర్ఘకాల విభ్రమమంతా తొలగిపోతుంది. అట్లా కాకుండా ఎవని దృష్టిలో అయితే
ఇది జగత్తు, ఇది నీవు, ఇది నేను, ఇది నాది, ఇది పొందవలసి ఉన్నది అను బుద్ధి తొలగదో అట్టివాడు బంధము కలిగియే ఉంటున్నాడు. శ్రీరాముడు. ఈ జీవుడు తన యందలి పూర్ణత్వమును అనుభవరూపంగా గ్రహించాలంటే తత్వ విచారణ ఒకటే శరణ్యమని నేను అనుకుంటున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి. అవును, నిజమే. అయితే సద్బుద్ధి కలిగినట్టు ఏ మనుజుడైతే ఒకవైపు విశ్లేషణ అవగాహనలను సంస్కరించుకుంటూనే మరొక వైపు తన యందలి భోగలాలసత్వమును క్షణక్షణం క్షీణింపజేసుకుంటూ ఉంటాడో అట్టి వానిచే చేయబడుచున్న విచారణ మాత్రమే సఫలమగుచున్నదని గ్రహించు. మంచి ఔషధం సేవిస్తే ఆరోగ్యం పొందుతాం కదా. ఇంద్రియములను జయించుట అనునది అభ్యసిస్తే వివేకం అనునది ఫలవంతం అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా కొందరి విషయంలో ఒక విచిత్రం జరుగుతోంది. వారిలో వివేకం కేవలం వచనమాత్రంగానే, అంటే కబుర్ల వరకే ఉంటుంది. ఆ వివేకం వారి మనస్సునందు ఏర్పడుటలేదు. వారి అవగాహనలలో, కర్మలలో ప్రతిబింబించుట లేదు. చిత్రపటంలోని అగ్నితో నీళ్లు కాచుకోగలమా? మనస్సునందు వివేకమును ప్రస్ఫుటం చేసుకోలేనివాడు మాటలు చెప్పగలిగినప్పటికీ అవివేకిగానే శేషించుచున్నాడు. అయితే వివేకం అనేది స్వగతమైన అవగాహనకు సంబంధించినదే గాని బాహ్యగతమైన రూపనామ క్రియాదులకు సంబంధించినది కాదు. కోరికలు సన్నగిల్లుట అను మార్గంలో ప్రయాణం చేస్తూ ముందుకు పోతున్న మానవునికి మాత్రమే వివేకం వికసించుట జరుగుతుంది. వాయువు యొక్క సత్తా ఎన్ని మాటలు వింటే ఎరుగగలం? ఆ వాయువు మనను స్పర్శించినప్పుడు క్షణంలో ఎరుగుతాం కదా. అన్నింటికన్నా ముఖ్యం అనుభవం. ఒక చిత్రపటంలోని అగ్ని నిజమైన అగ్ని, అందలి అమృతం నిజమైన అమృతమా? అందలి స్త్రీ నిజమైన స్త్రీయా? కాదు కదా. అట్లాగే వాచా వివేకం ఏర్పడినంత మాత్రం చేత నిజమైన వివేకం పొందినట్లు కాకపోవచ్చు అని శ్రోతలకు జాగరూకత చెప్పుచున్నాను. వాచా మాత్ర వివేకం పరిమిత దృష్టి ఉన్న చోట అవివేకమే అవుతుంది. అనుభవమే వివేకమునకు తార్కాణం. వసంతకాలం ప్రవేశించిన వనంలో కొన్ని విశేషాలు ఏర్పడతాయి కదా. అట్లాగే వివేకం ఉదయిస్తున్నట్టు జీవులందు కొన్ని విశేషాలు మనకు కనబడుతూ ఉంటాయి. వివేకం యొక్క ఆగమనంచే మొట్టమొదట రాగం సన్నగిల్లుతుంది. ఆ తర్వాత వైరం సమూలంగా నశించిపోతుంది. అప్పుడు జ్ఞానం వికసిస్తూ ఉండగా ఇష్ట వస్తువు లభించుగాక, అయిష్ట వస్తువు తొలగుగాక అను ఆవేశకావేశాలు కూడా క్రమంగా సన్నగిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఓ సభికులారా, సర్వజనులారా, అనుభవంతో కూడిన వివేకం గల మానవుడు ధన్యుడు. అతడు పరమ పావనుడు. మీరంతా మీ యొక్క అవివేకమును తొలగించుకోవటానికని నియుక్తులు అవ్వండి. ఈ ఉత్తమ మానవ జన్మ పొందినందుకు గాను సార్థకతకు ప్రయత్నించండి. ఉత్తిష్ట ఉత్తిష్ట. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క 8వ అంశమైనటువంటి చిత్తము జగత్తులు అనే అంశాన్ని గురించి ఇందులో వివిధ విషయాలను చర్చించడం అనేది జరిగింది. ఆ విధంగా వేరువేరు చిత్తాలు, వేరువేరు జగత్తులు ఒక జీవుని నుంచి ఒక జీవికి ఏర్పడడం ఎలా అవుతుంది అనేది చూసాము. ఇందులో మనకి ఇప్పుడు చివరిగా తెలుసుకున్నది మాత్రం మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. అంటే శ్రీరామచంద్ర వారు తత్వం అనేది ఆ విచారణ చేయడం, తత్వాన్ని విచారణ చేయడం అనేది మార్గం కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే వశిష్ఠ మహర్షి వారు అదే చెప్తున్నారు. అవును, తత్వ విచారణ అనేది జరగాలి. అది కూడా వచనమాత్రంగా కాకుండా, వచనమాత్రము అంటే కేవలం అంటే విన్నదానిని ఏదో మాటల వరకు చెప్పడం, అంతే వరకే ఆగిపోకుండా దానిని అనుభవపూర్వకంగా తెచ్చుకోవడం అనేది అది సరైన మార్గంలోకి మనం తీసుకెళ్తుంది. లేకపోతే వచనమాత్రంగా ఉన్నది అది కేవలం ఎలా అంటే అక్కడి వరకే మనల్ని ఆపేస్తుంది. అంటే నిజమైన తత్వాన్ని తెలుసుకోవడానికి అది ఉపయోగపడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.